స్క్రీన్ పై చిన్నపిల్లల అశ్లీలత కనిపిస్తే మీ జీవితం జైలు పాలు కావడం ఖాయం. అత్యాధునిక సాంకేతికతతో నిందితుల వేట మొదలుపెట్టిన సైబర్ పోలీస్ రాష్ట్ర వ్యాప్త దాడుల్లో 24 మందిని కటకటాల వెనక్కి నెట్టారు. చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు డౌన్లోడ్ చేసి చూసినా వ్యాప్తి చేసినా ఇక జైల్లో ఊచలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉండాల్సిందే. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, డ్రాయింగ్ రూమ్ లో ల్యాప్టాప్ ఉంది, తలుపులేసుకుని బ్రౌజ్ చేస్తే ఎవడొచ్చి ఏం చేస్తాడు అని అతి తెలివి ప్రదర్శిస్తే అడ్డంగా బుక్ అయిపోతారు. మీ ఫోన్ పై సైబర్ పోలీసుల నిఘా పెట్టారు. మీరు చేసే ప్రతి క్లిక్, మీరు చేసే ప్రతి సెకండ్ రికార్డ్ అవుతుంది. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ నీచమైన వీడియోలు ఫార్వర్డ్ అవుతున్నట్టుగా గుర్తించి సైబర్ సెక్యూరిటీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణ వ్యాప్తంగా 24 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 18 మంది టీమ్స్ తో నిర్వహించిన ఈ బిగ్ ఆపరేషన్ లో మృగాల చెరలో చిక్కుకున్న 4 ఏళ్ల చిన్నారిని కాపాడారు. అక్యూజ్లలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చారు అండ్ అదే విధంగా ఇంకొక కేసుకి వచ్చేసరికి ఒక పాప తన అట్లా అబ్యూజ్ అయింది అన్న సంగతి వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు. బీటెక్ చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి 48 years వరకు కూడా ఉన్నారు. అన్ఎడ్యుకేటెడే ఉన్నారు, ఎడ్యుకేటెడే ఉన్నారు అని కూడా చెప్పలేము. నిందితులు గతంలోనూ ఇదే తరహా నేరాలు చేసి పోలీసులకు చిక్కిన పాత నేరస్తులుగా గుర్తించారు.